హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్లో ఏంటంటే నేను మా ఫుల్ బాల్కనీ డీప్ క్లీనింగ్ అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో మీకు ప్రతి వ్లాగ్లో చెప్పినట్టే ఏ పని చేసినా నేను మార్నింగ్ లేసిన వెంటనే స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఈరోజు పని కొంచెం ఎక్కువ కాబట్టి ఇంకా డీప్ క్లీనింగ్ అనేసరికి టైం పడుతుంది కదా. సో అందుకని ముందు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసి తర్వాత ఇంకా క్లీనింగ్కి వెళ్దామని అనుకున్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఇవాళ నేను ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ పెట్టి ఇంకా దాంట్లోకి మిరపకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే మనకి మసాలా కారం అంటారు కదా. సో ఆ మసాలా కారం చేయడానికి ఇక్కడ నేను మంచి ఎండుమిరపకాయలు అంటే కాశ్మీరీ చిల్లీస్ అంటారు కదా, ఆ టైప్లోని కొంచెం ఇవి పొడుపుకాయలు అనమాట. సో మంచి రెడ్ కలర్ వస్తాయి. ఇవైతే కొంచెం తీసుకొని వాష్ చేసేసాను. ఫస్ట్ వాష్ చేసేసి ఆ తర్వాత వేడి నీళ్ళు అనేవి సైడ్ని పెట్టుంచుకున్నాను అనమాట. నేను ముందుగానే చూసారు కదా, ఫస్ట్ అయితే ఇలా వాష్ చేసేసాను. ఆ తర్వాత వేడి నీళ్ళు అనేవి కొంచెం వేడి చేసి ఉంచాను. ఆ తర్వాత ఆ వేడి నీటిలోని ఇవి వాష్ చేసేసి కాసేపు అనేది ఉంచుకోవాలన్నమాట. అంటే ఎండుమిరపకాయ మనకి కొంచెం మెత్తపడుతుంది. మసాలా కారం చాలా బాగుంటుంది. ఇది మనకి ఇడ్లీలోకి బాగుంటుంది అండ్ మోమోస్లోకి కూడా చాలా బాగుంటుంది. మోమోస్ ఎవరైనా చేస్తే దాంట్లో కూడా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, దీంట్లో వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఇలాగా వేడి నీటిలో కాసేపు వేసేసి ఉంచానన్నమాట. ఆ తర్వాత తీసేసి దీంట్లో కొంచెం పచ్చి టమాటా, ఆ తర్వాత పచ్చి వెల్లుల్లిపాయలు వేసాను. కొంతమంది అయితే బాయిల్ చేసి వేసుకుంటారు టమాటోస్, అలా కూడా వేసుకోవచ్చు. బట్ నేనేంటంటే ఎండుమిరపకాయ ఇంకా పచ్చి టమాటా పచ్చి వెల్లుల్లిపాయ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత మీ ఇష్టం, పోపు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం పోపు కూడా వేసాను అనమాట. అండ్ ఈ లోపల నా ఛాయ్ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ కదా, ఫస్ట్ ఛాయ్తోనే స్టార్ట్ అవుతుంది. సో ఛాయ్ పెట్టుకొని ఇంకా కిచెన్లో మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయిందంటే మేము కొంచెం లేట్ అయినా సరే పిల్లలు లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటుందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసాను అనమాట. చూసారు కదా, క్లీనింగ్ అయిపోయిన వెంటనే ఎట్ ఏ టైం ఇలాగా వెంటనే పని అనేది నేను నీట్గా చేసేసుకుంటాను అనమాట. వైప్ చేసేసుకున్నాను. సో ఈ సరౌండింగ్స్ అంతా కూడా ఇంకా నీట్గానే ఉన్నట్టే. సో చూసారు కదా, ఇంకా ఇడ్లీ పెట్టేశాక ఇంకా బయటికి పని చేయడానికి అనేది వెళ్ళామన్నమాట. సో ఏ పని చేసినా సరే మార్నింగ్ చేస్తాను. అండ్ దట్టు ఏంటంటే మా హస్బెండ్ నేను ఇద్దరు కలిపి చేస్తామన్నమాట ఏ పని అయినా సరే. సో నాకు ప్రతిదానికి మా హస్బెండ్ హెల్పింగ్ చేస్తారు బాగా. సో ఇలాంటి క్లీనింగ్స్ అవి అయితే తను ఎక్కువ చేస్తూ ఉంటారు. అదే ఇక్కడ ఫస్ట్ విండోస్ అండ్ గ్రిల్స్తో స్టార్ట్ చేసామన్నమాట. బయట గ్రిల్స్ ఉన్నాయి మాకు, ఆ గ్రిల్స్ మొత్తం డస్టింగ్ చేసేసారు. ఆ తర్వాత ఇంకా విండోస్ దగ్గరికి వచ్చాము. చాలా రోజుల నుంచి ఇల్లంతా క్లోజ్ చేసి ఉంది కదా, బాగా డస్ట్గా ఉందన్నమాట. చూసారు కదా, ఈ గ్యాప్స్ అన్నీ కూడా ఇలాగా మనకి అడ్జస్టబుల్ ఉంటాయి కదా, అక్కడంతా కూడా బ్లాక్గా డస్ట్ అనేది పట్టేసుకుందనమాట. సో ఇది ఏంటంటే మేము కార్ కోసమని బుక్ చేసుకున్నాం అనమాట. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అనేది అంటే మనకి కార్ సీట్స్కి ఏమైనా డస్ట్ ఉంటే, లేదంటే కాల్ దగ్గర వేసుకున్న షీట్స్కి ఏమైనా, మ్యాట్స్కి ఏమైనా డస్ట్ ఉన్నా అది అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. సో ఈరోజు ఏంటంటే ఇంకా ఈ విండోస్ క్లీనింగ్లో కూడా యూస్ చేస్తాము. ఎందుకంటే లోపల మట్టి అనేది చాలా ఎక్కువ అయిపోయింది, డస్ట్ అనేది. సో అందుకనే ఇంకా యూస్ చేశారు. మా హస్బెండ్ అయితే బాగానే చేశారు. బట్ నాకేంటంటే ఎక్కువ టైం దాని మీద అవుతుందని చెప్పేసి మళ్ళీ దాంట్లోనే డస్ట్ క్లియర్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా నేనైతే అలా కాదు అని చెప్పేసి బ్రష్ పట్టుకున్నాను అనమాట. సో తను అంటున్నారు, లేదు దీంతోనే బాగా వస్తుంది, ఎందుకు అనవసరంగా హ్యాండ్ పెట్టడం అని చెప్పారనమాట. సో మళ్ళీ కూడా ఇంకొకసారి ట్రయల్ వేశాను. తను చేసినప్పుడు ఓకే, బట్ ఏంటంటే సర్ఫేస్ అంతా ఒకేసారి రావట్లేదనమాట. ఎందుకంటే బాగా స్టిక్కీగా అయిపోయింది. విండోస్ క్లోజ్ చేసి ఉంచేసాం కదా, బాగా స్టిక్కీగా అంటిపోయింది అనమాట. సో అందుకని తనైతే దాంతో ట్రై చేయమన్నాను. ఓకే, అది కూడా బాగానే పనిచేస్తుంది. మనకి ఏంటంటే వన్స్ ఒకసారి ఇప్పుడు క్లీన్ చేసేసుకున్నాం కదా, ఎవ్రీ వీక్లీ వన్స్ అలా క్లీన్ చేసుకున్నామంటే వ్యాక్యూమ్ క్లీనర్తో ఓకే. బట్ ఏంటంటే ఇది చాలా రోజులు అయిపోయింది, మంత్స్ అయిపోయింది, ఒక 6 to 8 months అయిపోయింది అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాము, చేయలేకపోయాం. సో అందుకనే ఇంక ఇప్పుడు ఇక్కడ ఉంటాం కాబట్టి కాన్స్టెంట్గా ఇంకా ఈ డస్టింగ్ ఇలా క్లీనింగ్స్ అనేవి పెట్టుకుంటున్నాం అనమాట. అండ్ మా హస్బెండ్ ఇలా చేస్తున్నారు.
చూసారా ఎంత డస్ట్ ఉందో, ఫుల్ బ్లాక్గా పట్టేసుకుందనమాట. సో అందుకనే ఇంకా ఫాస్ట్గా అవ్వాలంటే ఇంకా బ్రష్ పట్టుకొని చేయాలని చెప్పేసి ఇంకా ఈ బ్రష్ పట్టుకొని వచ్చాను. బ్రష్తో ఏంటంటే కార్నర్కి కూడా మనకి వెళ్తుందనమాట, అండ్ నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది. సో ఇలా అయితే నేను ఇంకా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి. ఫాస్ట్గా అవ్వాలన్నమాట నాకు ఏ పనైనా సరే. ఇది క్లీన్ చేసి చాలా రోజులు అయిపోయింది కాబట్టి చాలా టైం పట్టిందనమాట. తర్వాత ఇంకా ఈ మధ్యలోని కిటికీకి అటు ఇటు మనం మూవ్ చేసుకుంటాం కదా, ఆ సెంటర్లో అయితే ఉండిపోతుందనమాట. సో అందుకనే దాని మధ్యలోని ఒక చీపురు పుల్ల అనేది తీసుకొని దాంట్లో కూడా మొత్తం డస్ట్ అంతా క్లియర్ చేసేసి తర్వాత నేను ఇంకా నోటుతోని అట్నుంచి ఇట్నుంచి గాలి ఊది డస్ట్ అంతా కూడా బయటికి తీసానమాట. బట్ చాలా టైం పట్టింది క్లీనింగ్ అనేది. అవేళ చాలా డస్ట్ వచ్చింది, ఎందుకంటే మనం ఎప్పుడు ఉండి డస్టింగ్ చేసుకుంటే ఒకలా ఉంటుంది, ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఇలా డీప్ క్లీనింగ్ చేయాలనుకుంటే చాలా కష్టం అయిపోద్ది అనమాట. ఇంకా విండోస్ మనం క్లీన్ చేస్తే ఆ డస్ట్ అంతా కూడా బాల్కనీలోకి వచ్చిందనమాట. సో అందుకని ఇంకా బాల్కనీలో మొత్తం మొక్కలన్నీ కూడా సైడ్ చేసేసి ఇంకా అన్నీ కూడా వాష్ చేసేసుకుంటున్నాం అనమాట. సో చూసారు కదా, మా హస్బెండ్ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్ అండి, చాలా సపోర్టివ్ అనమాట ప్రతి వర్క్లో కూడా. సో నేను వాటర్ వేస్తున్నాను, తనైతే మొత్తం కూడా ఇంకా వైపర్తో క్లీన్ చేసేస్తున్నారనమాట. ఇంకా ఫుల్గా అయితే ఇంకా వాషింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. అంటే ఫ్రంట్ నుంచి బాల్కనీ నుంచి మొత్తం వాషింగ్ అంతా చేసుకొని వస్తున్నాను. అండ్ నేనేంటంటే మనకి మనం చేసినంత వాళ్ళు చేయలేరు కానీ బట్ హెల్పింగ్ అయితే నాకు అవుతుందనమాట. తర్వాత నేనేంటంటే ఏరియా మొత్తం సైడ్ బిట్స్ ఉంటాయి కదా, మనం వేయించిన సైడ్ బిట్స్తో సహా అంతా వాష్ చేసుకొని ఆ తర్వాత మొత్తం ఇంట్లో పెట్టిన పాట్స్ అన్నీ కూడా మొత్తం నీట్గా వాష్ చేసుకొని ఆవేళ ప్లాంట్స్ కూడా కొంచెం నీట్గా వాష్ చేసేసుకుంటాను అనమాట వాష్ చేసిన రోజు. ఎందుకంటే ఆ టైంలో అయితే మనం ఫుల్ ఫ్లెజ్గా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. వాషింగ్ అయిన రోజు అయితే డైలీ మాప్ చేసుకుంటాం కాబట్టి అంత క్లీన్ అంటే పాట్స్ అవి నేను క్లాత్ పెట్టి డస్టింగ్ చేసుకుంటాను, బట్ ఇలా వాషింగ్ అనేది అవ్వదు కదా. సో అందుకని నేనైతే ఇంకా పర్టికులర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేయడానికి అనేది ట్రై చేసుకుంటాను అనమాట ఇలా వాష్ చేసిన రోజు. సో ఇలా అయితే పనులన్నీ కూడా షేర్ చేసుకుంటామండి మా హస్బెండ్ నేను కూడా. అండ్ నేనైతే హెల్ప్ అడగను, బట్ మా హస్బెండే ఇంకా షేర్ చేసుకుంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్లో ఉన్నారు కదా, లీవ్లో ఉన్నారు. సో అందుకనే ఇంకా ప్రతిదీ నాకు వర్క్లో హెల్ప్ చేస్తారనమాట. అండ్ ఇదంతా అయిపోయాక ఇంకా బ్యాక్ సైడ్ అనమాట. సో ఇంకా తనకి వద్దు నేను చేసుకుంటానని చెప్పాను, ఎందుకంటే బ్యాక్ నుంచి మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకొని రావాలి. సో మనం చేసినంత వాళ్ళు చేయలేరని చెప్పాను కదా, సో దానికోసమే అనమాట. ఇంకా నాకు నీట్గా క్లీన్గా అయిపోవాలి, ఇంకా ఈ పనులన్నీ కూడా నేను ఒక్కదానే చేసుకుంటాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పాను. సో ఇంకా నేనైతే వాషింగ్ అనేది మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాక తర్వాత మోపింగ్ అనేది కూడా చేసుకున్నాను అనమాట. మొత్తం ఈ వాటర్ అంతా ఈ వైపర్తో ఇంకొకసారి లాగేసాను, నీట్గా లాగేసి ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కడైతే వాష్ చేశానో అక్కడి నుంచి మొత్తం మోపింగ్ అనేది చేసుకొని వచ్చాను. మనం ఇలాగా వీక్లీ వన్స్ లేదా 10 డేస్కి వన్స్ చేసుకున్నాం అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే డైలీ మోప్ అనేది చేస్తాను. ఒకవేళ డైలీ చేయకపోయినా డే బై డే అనేది కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే నాకు చెప్పాను కదా, మేము ఉండం కదా, అప్పుడప్పుడు ఉంటాం కదా, వాటర్ ఎక్కువ వేసేసి వెళ్ళిపోతే చీమలు అవి పడతాయేమో అని భయం అనమాట. సో అందుకనే ఇంకా ఇక్కడ నేను వాష్ చేసినా సరే ఇది కంపల్సరీ నేను ఇలా తీసుకుంటాను అనమాట జాగ్రత్త అనేది. ఒక క్లాత్ పెట్టుకొని, ఒక డ్రై క్లాత్ పెట్టుకొని మొత్తం అంతా కూడా ఈ ద్వారబంధం ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఎక్కడ ఒక చిన్న వాటర్ డ్రాప్ అనేది ఉండేవనమాట.
ఎందుకంటే ఇవన్నీ పాడైపోతాయి, ఎందుకంటే చెక్క అనేది పుచ్చిపోతుంది కదా ద్వారబంధం. సో దానికోసం అని చెప్పేసి నేను వెంటనే ఇలా చేసి ఆ తర్వాత వెంటనే మా హస్బెండ్కి చెప్పానమాట. కొంచెం టెర్మినేటర్ ఉంటుంది కదా, సో వుడ్ టెర్మినేటర్ అవ్వచ్చు, లేదంటే మనకి యాంట్స్ కూడా దొరుకుతుంది అనమాట, మస్కిటో టెర్మినేటర్ కూడా దొరుకుతుంది. సో అదైతే నేను ఇంకా ఇక్కడ స్ప్రే చేయమని చెప్పాను మా హస్బెండ్కి క్లీనింగ్ అంతా అయిపోయాక. మస్ట్ అండ్ షుడ్ అనమాట, ఎందుకంటే ఎండాకాలం కదా, కొంచెం ఎక్కడ తడిగా ఉన్నా చెమ్మగా ఉన్నా మనకి చీమలు అనేవి కామన్గా వచ్చేస్తాయి. సో అందుకని ఇంకా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అవే తీసుకుంటానమాట వాష్ చేసినప్పుడు. అండ్ వన్స్ వాషింగ్ అయిపోయాక చూసారు కదా, మొత్తం పాట్స్ కూడా అన్నీ నీట్గా, పాట్స్ ఇంకా ప్లాంట్స్ కూడా మొత్తం నీట్గా తుడిచేసుకుంటానమాట, ఎక్కడ ఏమీ వాటర్ అనేది ఉంచకుండా. ఈ మెయిన్ ఈ ద్వారబంధాల దగ్గరే నాకు కొంచెం భయం, అందుకని ఇలాగా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఈ క్లీనింగ్ అంతా అయిపోయాక ఇంకా చూసారు కదా, మళ్ళీ కూడా మాపింగ్ అనేది ఎక్కడైనా వాటర్ ఉందేమో అని చెప్పేసి మొత్తం మాప్ చేసుకొని వచ్చేస్తున్నాను. ఆ తర్వాత ఈ లోపలే పిల్లలు నిద్ర లేచారు, వాళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. మా హస్బెండ్ అయితే బయట గ్లాసెస్ క్లీన్ చేస్తున్నారనమాట. సో నేనైతే షూట్ చేయలేదు. ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాక సో వెంటనే ఇంకా డిషెస్ కూడా కొన్ని ఉంటే వాష్ చేసేసాను అనమాట. చేసేసి ఒకసారి మళ్ళీ బయట అలాగా మాప్ అనేది చేస్తున్నాను, ఎందుకంటే లోపలంతా ఇల్లు కూడా ఊడ్చేసాక మాప్ పెడదామని చెప్పేసి, అందుకని ఇక్కడ మాప్ అనేది నేను వాష్ చేస్తున్నాను. నాకున్న అలవాటు ఏంటంటే, ఏదైనా పని చేశానంటే వెంటనే అది క్లీన్ చేయాలి. మాప్ ఏంటంటే ఎప్పుడు పెట్టినా సరే నేను ఏదో ఒక డిటర్జెంట్తో వాష్ చేసి యూస్ చేస్తానన్నమాట. ఎవ్రీడే ఇలాగా మనం ఏదో ఒక డిటర్జెంట్తో వాష్ చేసి పెట్టుకోవడం వల్ల చాలా హైజీన్గా ఉంటుంది, అండ్ ఎప్పుడు కూడా కొత్తగా ఉంటుంది, అండ్ మంచి ఫ్రాగ్రెన్స్ అయితే వస్తాయి అన్నమాట మాప్ స్టిక్స్ అనేవి. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎప్పుడు కూడా హైజీన్గా మెయింటైన్ అవ్వచ్చు. అక్కడైతే మళ్ళీ సేమ్ ప్లేస్లో మా హస్బెండ్ అయితే అరేంజ్ చేసేస్తున్నారనమాట. చాలా ఎక్కువ పని అవుతుంది క్లీనింగ్ అనేసరికి. మొక్కలైతే నేను మొత్తం పెట్టేసుకున్నాను, కానీ ఇవన్నీ తీసి వాష్ చేసి మళ్ళీ పెట్టుకునేసరికి చాలా టైం పడుతుంది. ఇప్పుడంటే హస్బెండ్ ఉన్నారు కాబట్టి చేసేస్తున్నారు, బట్ లేకపోతే ఇవన్నీ కూడా తీసి నేను ఎలా వాష్ చేయాలనేసి ఒకసారి ఆలోచించాను అనమాట. సో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, నీట్గా ఉందన్నమాట. ఇల్లంతా కూడా చాలా లైట్గా నీట్గా ఉంది. అండ్ విండో కర్టెన్స్ కూడా చేంజ్ చేయాలి. యాక్చువల్లీ నేనైతే ఇంకా తర్వాత చేంజ్ చేద్దాము అని చెప్పేసి ఊరుకున్నాను, ఎందుకంటే అప్పటికే 10 o'clock అయిపోయిందనమాట. కానీ ఇల్లంతా కూడా మంచి పీస్ఫుల్గా ఉంటుంది. మనం ఏ రోజైతే డీప్ క్లీనింగ్ చేసుకుంటామో చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. ఆ రోజు చేసిన వర్క్ని చూసి 10 సార్లు చూసి మురిసిపోతానమాట ఇల్లంతా కూడా. సో ఇవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చిన మొక్కలే. అండ్ ఈ మనీ ప్లాంట్ అయితే ఇప్పుడు కొత్తగా పెట్టాను అనమాట, కటింగ్స్ పెట్టాను, కొంచెం పెద్ద అయ్యాక దేంట్లోనే వేద్దాం అనుకుంటున్నాను. సో ఇల్లంతా కూడా క్లీన్ చేసేసాను. మొత్తం వెజల్స్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసామంటే చాలా వెజల్స్ ఉంటాయి కదా, అవి కూడా మొత్తం అన్ని క్లీన్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ పనంతా అయిపోయింది. ఇల్లంతా కూడా చాలా లైట్గా ఉంది కదా. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్ అనమాట. ఇలా అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము. బాల్కనీ మొత్తం డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది. అండ్ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే కంపల్సరీ 1 like ఇవ్వండి. అండ్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.